రౌడీల అటాక్ నుంచి తప్పించుకొని తిరిగి వస్తున్న సమీరను అభయ్ సేఫ్గా హోటల్కి తీసుకువస్తాడు. సమీరను ఇన్-హౌస్ డాక్టర్కి చూపించి ఆమెకి ఇంజూరీస్ లేవని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇద్దరూ కలిసి ఆ హోటల్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్లో సమీరని కూర్చోమని అభయ్ కిచెన్లోకి వెళ్లాడు. సమీరకి బాగా అలసటగా ఉండి ఆపుకోలేనంత నిద్ర వస్తోంది. కారిడార్లో ఉన్న సోఫాలు, కుర్చీలు తనని పడుకోమని పిలుస్తున్నట్టు సమీరకి అనిపించింది. మరో పావుగంటలో సర్వర్తో పాటు అభయ్ అక్కడికి తిరిగి వచ్చాడు. సర్వర్ తన వెంట తెచ్చిన మిక్స్డ్ కీటో ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ సూప్ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు. రాత్రిపూట హెవీ ఫుడ్ తినకూడదని అభయ్ దగ్గరుండి వీటిని తయారు చేయించుంటాడు అని అనుకుంది. సమీర కళ్లలో నిద్ర గమనించిన అభయ్, చూడు, నీకు బాగా నిద్రొస్తోంది, నాకు తెలుసు. కాని ఏమీ తినకుండా పడుకుంటే పొద్దున్నకి ఇంకా వీక్ అయిపోతావు. జస్ట్ ఫ్యూ మినిట్స్, వీటిని తినేసి వెళ్ళిపోదాం అని నవ్వుతూ అన్నాడు. ఆ మత్తులోనే తల ఊపుతూ సమీర గమ్మత్తుగా నవ్వింది. ఆమె నవ్వులో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయని ఆసక్తిగా చూశాడు అభయ్. ఫస్ట్ బైట్ చేశాక తనెంత ఆకలి మీద ఉందో సమీరకి అర్థమైంది. తన స్టైల్ వేగంతో వాటిని నిమిషాల్లో ఖాళీ చేసింది. ఈసారి సర్వర్ డ్రై ఫ్రూట్స్, సీడ్స్ కాంబినేషన్తో చేసిన షుగర్లెస్ డిజర్ట్ తీసుకువచ్చాడు. అభయ్ తినడం ఇంకా అవ్వలేదని సమీర అప్పుడు గమనించింది. తలెత్తి అతని వంక బిడియంగా చూసింది. అభయ్ ఆమెని పట్టించుకోకుండా తాపీగా తన ప్లేట్లో ఉన్న ఫ్రూట్ పీసెస్ ఒక్కొక్కటి ఫోర్కుకి గుచ్చి నోట్లో పెట్టుకొని నెమ్మదిగా చీవ్ చేస్తున్నాడు. అతని ఇంకో చేతిలో స్పూన్ ఉంది. అలా తింటూ సమీర వంక చూసి చిన్నగా నవ్వాడు. అభయ్ని అలా చూసి సమీర షాక్ అయ్యింది. ఆమె చేతిలోని స్పూన్ జారి ప్లేట్లో పడింది. ఈ మధ్య స్వీటీ కూడా సేమ్ ఇలాగే తింటోంది. చీవ్ చేసేటప్పుడు తన నవ్వు కూడా ఇలాగే ఉంది. స్వీటీ తను చూసిన సినిమాలోని ఏదో క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యి ఇలా చేస్తుందని అనుకున్నాను. కానీ తను అభయ్ని ఇమిటేట్ చేస్తున్నట్టుంది. నాకు తెలియకుండా స్వీటీ అభయ్ని కలుస్తుందా? అలా అయ్యుండదు. అదే నిజమైతే అభయ్ స్వీటీ గురించి అడిగి ఉండేవాడు అని అనుకుంది. నా కూతురు స్వీటీ అచ్చం నీలాగే తింటుంది, నవ్వుతుంది అని చెబితే అభయ్ వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉందని కామ్గా ఉండిపోయింది. తను త్వరగా తింటే మరో 2 నిమిషాల్లో ఆ డిజర్ట్ ఫినిష్ అయిపోతుంది. అప్పుడు అభయ్ ముందు ఎంబారెసింగ్గా ఉంటుందని ఆలోచించిన సమీర తన ఈటింగ్ స్పీడ్ని తగ్గించింది. స్పూన్తో డిజర్ట్ కొద్దిగా తీసుకొని నాజూకుగా తినే ప్రయత్నం చేసింది. టైం గ్యాప్ మరీ ఎక్కువ ఇచ్చేసరికి ఆ క్రీమ్ జారి సమీర షర్ట్పై పడింది. దాన్ని నాప్కిన్తో తుడుచుకొని మళ్లీ అలాగే ట్రై చేసింది. ఈసారి స్పూన్లో క్రీమ్ ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడింది. సమీర తిప్పలు ఒక కంట కనబెడుతున్న అభయ్కి ఆమెలో ఒక పసిపాప అమాయకత్వం కూడా ఉందని అర్థమైంది. ఎందుకు ఇబ్బంది పడతావు? నేనే కదా ఉంది. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అని నవ్వుతూ అన్నాడు అభయ్. సమీర కూడా నవ్వేసింది. టేబుల్ మేనర్స్, గర్లీ వేలో బిహేవ్ చేయడం నాకు కాస్త ఇబ్బందే అని అంది. నువ్వు నీలాగే చాలా బావుంటావు, ఎవరి గురించి నువ్వు మారకు అని అన్న అభయ్ ఇక తినడం అయిపోయినట్టు దూరంగా ఉన్న సర్వర్ని చేయి ఊపి పిలిచాడు. అతను టేబుల్ క్లీన్ చేసి వెళ్లిపోయాక ఇక వెళ్దామా అన్నట్టు అభయ్ లేచి నిలబడ్డాడు. యూ నీడ్ ఏ గుడ్ స్లీప్. వేరే ఏమీ ఆలోచించకుండా హాయిగా నిద్రపో. నువ్వు బయటికి వెళ్లే ముందు సెక్యూరిటీకి చెప్పు. వాళ్ళు కారులో నిన్ను తీసుకెళ్లి సెక్యూరిటీ ఇస్తారు. ఒంటరిగా మాత్రం వెళ్లకు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్ అని అన్నాడు. ఓకే అన్నట్టు సమీర తలాడించడంతో లిఫ్ట్ వరకు తనతో నడిచిన అభయ్ సమీర దానిలోకి వెళ్ళాక నాకాస్త పని ఉంది, తర్వాత వస్తాను అని అన్నాడు. దానితో టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి సమీర పైకి వెళ్ళింది. సమీరపై దాడి చేసింది సంజయ్ మనుషులా అన్నది ముందు కనుక్కోవాలి అని అనుకున్నాడు. సమీరని కిడ్నాప్ చేయబోయిన సంజయ్ మీదే అభయ్ ఫోకస్ అంతా ఉండడంతో ఆ పూటకి గోపాల్ సేవ్ అయ్యాడు. అభయ్కి సమీర వాళ్ల నాన్న ఇందులో ఇన్వాల్వ్ అయ్యుంటాడని ఏమాత్రం అనుమానం వచ్చినా అప్పుడే గోపాల్ ఇంటికి వెళ్లి అతని సంగతి చూసేవాడు. వాళ్ళిద్దరి జీవితాలకి సంబంధించి గోపాల్తో ముడిపడి ఉన్న ఒక రహస్యం అభయ్కి తెలిసుండేది.
సమీరని పంపించాక అభయ్ సెక్యూరిటీ రూంలోకి వెళ్లాడు. ఆ రూంకి ఆనుకొని ఉన్న పార్టిషన్ ఏరియాలో సెక్యూరిటీ రెస్ట్ తీసుకునేందుకు 2 కార్డ్స్ వేసున్నాయి. అప్పుడే భోజనం చేసిన సెక్యూరిటీ చీఫ్ ఒక కార్డ్పై పడుకున్నాడు. అభయ్ రావడం చూసి అక్కడ కూర్చొని సీసీ కెమెరా లైవ్ ఫుటేజ్ చూస్తున్న 2 గార్డ్స్ లేచి నిలబడ్డారు. వాళ్లని చీఫ్ గురించి అడిగాడు. అతను నిద్రపోతున్నాడని చెప్పడంతో లెట్ హిమ్ స్లీప్ అని అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. సంజయ్ సంగతి రేపు చూద్దాం, ఎక్కడికి పోతాడు అని అనుకున్నాడు. మరోవైపు సూట్ బెల్ కొట్టబోతూ అది లాక్ చేసి లేదని గమనించిన సమీర డోర్ లోపలికి తోసింది. ఫ్రంట్ రూంలో సోఫాలో కూర్చొని ఒక అమ్మాయి సమీరని చూసి లేచి నిలబడింది. ఆమె డ్రెస్ చూసి హోటల్ స్టాఫ్ అని గెస్ చేసిన సమీర తను ఇక్కడేం చేస్తుందా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది. గుడ్ ఈవినింగ్ మేడం. అభయ్ సార్, మీ పాపకి కేర్ టేకర్ అవసరమంటే వచ్చాను. తను లోపల గదిలో నిద్రపోతుంది అని కేర్ టేకర్ పొలైట్గా అంది. ఓ థ్యాంక్యూ, సో కైండ్ ఆఫ్ యూ అని అంది సమీర. మేడం, నా పేరు లైలా. మీరు బయటికి వెళ్తున్నప్పుడు పాపని చూసుకోవాలంటే నాకు కాల్ చేయండి. నేనిక్కడే ఉంటే వెంటనే వస్తాను, లేదా వేరే వాళ్లని అరేంజ్ చేస్తాను. నా ఫోన్ నెంబర్ టేబుల్ మీద ఉన్న కాంటాక్ట్ పర్సన్స్ లిస్ట్లో ఉంది అని అంది. ఓకే, థ్యాంక్యూ లైలా, ఐ విల్ గివ్ యూ ఎ కాల్ అని అంది సమీర. ఇక తన పని అయిపోవడంతో లైలా సమీరకి గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లోపల చెర్రీ పడుకున్న బెడ్ వైపు చూసింది సమీర. తను డీప్ స్లీప్లో ఉండడంతో సైలెంట్గా పనులు ముగించుకొని చెర్రీ పక్కన పడుకుంది. తన ముఖాన్ని చూస్తూ కాసేపటికి నిద్రపోయింది. సమీర నిద్ర లేచేసరికి దాదాపు మధ్యాహ్నం 12 అయింది. ఆమెకి అలసట తగ్గినా బాడీ పెయిన్స్ ఇంకా ఉన్నాయి. సమీర లేవడం చూసి చెర్రీ ఆమె దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. తన చేతిలో 6 ఇయర్స్ కిడ్స్ ఆడే గేమ్స్, డ్రాయింగ్ క్రేయాన్స్ ఉన్నాయి. తను నిన్నటిలా కాకుండా హుషారుగా కనిపించడంతో సమీర రిలీఫ్గా ఫీల్ అయ్యింది. అమ్మా, నిన్న లైలా ఆంటీ వస్తూ నాకు చాలా గేమ్స్, టాయ్స్ తీసుకొచ్చారు. నాతో ఆటలాడారు. ఈ డ్రాయింగ్స్ నేనే వేశాను అని అంటూ తను వేసిన యాక్రిలిక్ పెయింట్ ఒకటి చూపించాడు. అందులో స్వీటీ బుగ్గని సమీర ముద్దాడుతున్నట్టు ఉంది. స్వీటీ టీషర్ట్ పాయింట్ వేసుకొని ఉండడంతో లిటిల్ ప్రిన్సెస్ ఫ్రాక్ వేయకపోయావా, ఇంకా బావుండేది అని అంది సమీర. చెర్రీ ఇబ్బందిగా మొహం పెట్టి చిన్నగా నవ్వాడు. ఆ రోజు రెస్టారెంట్లో తను పడ్డ వాష్రూమ్ తిప్పలు చెర్రీ ఇంకా మర్చిపోలేదు. అది గమనించని సమీర, నీకు ఇంత బాగా పెయింటింగ్ వచ్చని నాకు తెలియలేదు బంగారం. లేకుంటే సమ్మర్లో పెయింటింగ్ వర్క్షాప్కి పంపించేదాన్ని అని అంది. చెర్రీ డల్గా నవ్వడంతో ఇప్పుడేమైందని, నెక్స్ట్ ఇయర్ వెళ్లేలా ప్లాన్ చేద్దాం అని అంది. తర్వాత సమీర స్నానం చేసి రెడీ అవుతుంటే ఎవరో బెల్ కొట్టారు. తలుపు తీసిన సమీరకు రూమ్ సర్వీస్ వెయిటర్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు. స్వీటీ ఆర్డర్ పెట్టి ఉంటుందని సమీర వాటిని లోపల పెట్టమంది. అతను లోపలికి వచ్చి ఆ డిషెస్ ని టేబుల్ మీద పెట్టాడు. అవి రోజూ కన్నా డిఫరెంట్గా కనిపించడంతో డిష్ పై ఉన్న ప్లేట్ తీసి చూసింది సమీర. ఫ్రూట్స్, సీడ్స్, నట్స్, వెజిటబుల్స్ లాంటివి వేసి చేసిన హెల్దీ డిష్ అది. ఫుడ్ ని మెడిసిన్ గా భావించే వాళ్లు తినేదిలా ఉంది. వీటిని డెఫినెట్గా స్వీటీ ఆర్డర్ చేసి ఉండదు అని అనుకుంది సమీర. ఆమె ఫుడ్ ని అలా పరిశీలనగా చూడడం గమనించిన వెయిటర్, అభయ్ సార్ పంపించారు మేడం అని అన్నాడు. ఓకే అన్నట్టు సమీర తల ఊపడంతో అతను మెయిన్ డోర్ దగ్గరకు వేసి వెళ్లిపోయాడు. ఆ డిషెస్ కలర్ఫుల్ గా మంచి అరోమాతో ఉండడంతో వాటిని తినడానికి కూర్చుంటూ స్వీటీ, స్వీటీ అని పిలిచింది. లోపల ఆర్ట్ వర్క్తో బిజీగా ఉన్న చెర్రీ అక్కడికి వచ్చాడు. హ్యాండ్ వాష్ చేసుకొనిరా, ఇవి వేడిగా తింటే బావుంటాయి అని అంది. నేను ఆల్రెడీ కార్న్ఫ్లాక్స్ తిన్నా, బోలెడు పాలు తాగా, ఆకలిగా లేదు అని పొట్టని చూపిస్తూ అన్నాడు చెర్రీ. సమీర నవ్వుతూ ఆ చిన్ని బొజ్జని పంచ్ చేసినట్టు యాక్ట్ చేసింది. చాలా పెద్ద దెబ్బ తగిలినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ లోపలికి వెళ్లిపోయాడు చెర్రీ. అభయ్ తన కోసం పంపిన ఆ ఫుడ్ ఐటమ్స్ వంక ఇష్టంగా చూసింది సమీర. వాటిని ప్లేట్లో వడ్డించుకొని ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంది. రోజూ తను తినేవాటికన్నా డిఫరెంట్ టేస్ట్ అనిపించినా
అవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిన సమీర ఇక హెసిటేట్ చేయకుండా వాటిని తింది. దానితో తన ఎనర్జీ బూస్ట్ అవ్వడంతో పాటు బాడీ కూల్ అయినట్టు సమీరకు అనిపించింది. తర్వాత రిలాక్స్డ్గా సోఫాలో కూర్చొని అప్పటిదాకా సైలెంట్లో పెట్టిన ఫోన్ తీసి చూసింది. స్వాతి కాల్ మీ అని టెక్స్ట్ పెట్టడంతో వెంటనే తనకి ఫోన్ చేసింది. స్వాతి సమీర ఫోన్ కట్ చేసింది. తను వేరే పనిలో ఉందని అర్థమవడంతో సమీర మిగతా మెసేజెస్కి ఆన్సర్ చేసింది. తన అసిస్టెంట్ రాధిక నుంచి ఫార్వర్డ్స్ అయిన రెగ్యులర్ మెయిల్స్కి రిప్లై ఇచ్చింది. ఇక్కడ రాధిక ఉండి ఉంటే నన్ను చాలా టీస్ చేసేది. అభయ్ నాకు ప్రొటెక్షన్ ఇవ్వడం, పర్సనల్గా కేర్ తీసుకోవడం అంతా కలగా ఉంది అని అనుకుంది. ఆమెకి వినోద్ నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది. దానిలో నిన్న ఐడెంటిఫై చేసిన లొకేషన్ నుండి తిరిగి సెర్చ్ స్టార్ట్ చేయడానికి వేరే టీంని పంపినట్టు ఉంది. సమీర వినోద్కి ఓకే అని మెసేజ్ పాస్ చేస్తుండగా తనకి స్వాతి నుంచి కాల్ వచ్చింది. హలో స్వాతి, ఎలా ఉన్నావ్? అత్తయ్య రికవరీ బాగుందని హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ రిపోర్ట్ చేశారు. ఇంకో 4-5 డేస్లో తనకి స్పృహ వస్తుంది అని అంది సమీర. ఇక్కడంతా బాగుంది సమీ. ప్రాబ్లం అంతా గోపాల్ మావయ్య వల్లే. మాటి మాటికి నువ్వు ఎప్పుడు హాస్పిటల్కి వస్తావని కాల్స్, మెసేజెస్ చేసి విసిగిస్తున్నాడు. నేను తనకి సరిగ్గా ఆన్సర్ చేయడం లేదని ఈరోజు పొద్దున్నే ఫ్యామిలీని తీసుకొని ఇక్కడికి వచ్చేశాడు. ముగ్గురు నా చుట్టూ చేరి నిన్ను హాస్పిటల్కి పిలవమని ఒక్కటే ప్రెషర్ చేస్తున్నారు అని అంది. స్వాతిని వాళ్ళు ఏ రేంజ్లో టార్గెట్ చేస్తారో బాగా తెలిసిన సమీర, నేను హాస్పిటల్కి ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అంది. నాకెందుకో నువ్విక్కడికి రాకపోతేనే బెటర్ అనిపిస్తోంది. అమ్మకి స్పృహ వచ్చేదాకా నేను ఎలాగో మేనేజ్ చేస్తాను. తను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక నువ్వొద్దు గాని. నీకు తెలియందేముంది, గోపాల్ మామయ్య చాలా తేడా మనిషి అని అంది స్వాతి. నిన్న జరిగిన సంఘటనతో గోపాల్ లాంటి వాళ్లతో బీటింగ్ అరౌండ్ ద బుష్ పనికిరాదని సమీరకు అర్థమైంది. ఈరోజు గోపాల్తో ఏదో ఒకటి తేల్చుకోవాలి. అమృత ఫార్మసీ నా కొడుకు కన్నా ఎక్కువ కాదు కదా. నా కొడుకు గురించి అవసరమైతే నా ప్రాణాలే వదులుకుంటాను అని అనుకుంది. ఆ అబ్బాయికి తను హాస్పిటల్కి వెళ్లాలనుకుంటున్న విషయం ఇన్ఫార్మ్ చేద్దామనుకుంది. కాని అతను బిజీగా ఉంటాడని తనే డైరెక్ట్గా సెక్యూరిటీ హెల్ప్ తీసుకొని హాస్పిటల్కి వెళ్లేందుకు డిసైడ్ అయింది. ఎలాగో సెక్యూరిటీ ఉంటారు కాబట్టి ఇక స్వీటీని ఇలా హోటల్ రూంలో ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదనుకుంది. స్వీటీని కూడా తయారవ్వమని చెబుతామని లోపలికి వెళ్ళింది. 1 గంట తర్వాత రేంజ్ రోవర్ కారు వెనుక సీట్లో సమీర, చెర్రీ కూర్చొని ఉన్నారు. డ్రైవర్ పక్క సీట్లో ఆర్మర్డ్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. వెనుక వేరే కారులో 4 గార్డ్స్ వాళ్ళని ఫాలో చేస్తున్నారు. చెర్రీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఫ్రాక్లో ముస్తాబై ఉన్నాడు. దాన్ని అమ్మ సెలెక్ట్ చేసిందని తనకి ఇష్టం లేకపోయినా గొడవ చేయకుండా వేసుకున్నాడు. సమీర తన లిప్ గ్లాస్ వేసుకుంటూ పక్కనే నిలబడ్డ చెర్రీ పెదాలకి కూడా దాన్ని కాస్త రాసింది. ఆ లిప్ గ్లాస్ తుడుచుకోవాలని ఉన్నా వీలు కాక చెర్రీ మాటి మాటికి పెదాల మీదకి నాలుక తెస్తున్నాడు. అది చూడడానికి చిత్రంగా ఉండడంతో ఈరోజు స్వీటీ నాలుకతో ఏదో కొత్తగా ట్రై చేస్తోంది అని అనుకుంది సమీర. కాసేపటికి హాస్పిటల్ ముందు సమీర వాళ్ల కార్ ఆగింది. సెక్యూరిటీ అంతా లోపలికి వస్తే పేషెంట్స్కి ఇబ్బందవుతుందని ఆలోచించిన సమీర ముందు కూర్చున్న గార్డుని మాత్రమే రమ్మని, అవసరమైనప్పుడు మిగతా వాళ్లకి అతను కాల్ చేస్తాడని చెప్పింది. గోపాల్ అండ్ కో ఎక్కువ రెచ్చిపోతే వాళ్ళని కంట్రోల్ చేయడానికి నేను కర్రసాములు, కరాటైలు చేయాల్సిన అవసరం లేకుండా ఇతనుంటే సరిపోతుంది అని అనుకుంది సమీర. స్వీటీ కళ్ల ముందు ఎవరితోనో గొడవ పడడం, గట్టిగా మాట్లాడడం సమీరకు ఇష్టముండదు. పిల్లలు మంచి బిహేవియర్ నేర్చుకోవాలంటే ముందు పెద్దల ప్రవర్తన డీసెంట్గా ఉండాలని ఆమె నమ్మింది. తన చెల్లెలు వాసుకి అలా గయ్యాళిగా తయారవ్వడానికి గోపాల్, పద్మ కారణమని సమీరకి తెలుసు. అందుకే తను స్వీటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అప్పటికే తులసిని స్పెషల్ వార్డుకి షిఫ్ట్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉండడంతో సమీర చెర్రీతో పాటు డైరెక్ట్గా అటువైపు వెళ్ళింది. చైర్లో కూర్చొని ఉన్న స్వాతి సమీరను తలుపు దగ్గర చూసి తన దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంది.
ఆమె కళ్ళు సమీరని చూసిన ఆనందంలో మెరిశాయి. పక్కనే క్యూట్గా నిలబడ్డ చెర్రీని చూసి, నీ కూతురు స్వీటీనా? ఇన్నాళ్లు పట్టింది తనని చూడడానికి. నీలాగే ముద్దుగా ఉంది అని అంటూ చెర్రీని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టింది స్వాతి. తడిగా అనిపించడంతో వెంటనే బుగ్గ తుడుచుకున్నాడు చెర్రీ. సమీ, తను అచ్చం నీలాగే చేస్తుంది. మా అమ్మ చెప్పింది, నీకు ఎవరు ముద్దు పెట్టినా వెంటనే తుడిచేసేదానివట అని అంది. సమీరకి తన చిన్ననాటి విషయం గుర్తుకు వచ్చి, అవును, స్వీటీ కన్నీ నా పోలికలే అని గర్వంగా అనుకుంది. చిన్నప్పుడు తనని కొత్తవారు ఎవరు తాకినా సమీరకు నచ్చేది కాదు. ఎవరన్నా ఎత్తుకుందామని చేతులు చాస్తే అస్సలు వెళ్లేది కాదు. అలాంటి తను ముక్కుమొహం తెలియని అతని పిల్లలకి తల్లయ్యింది. ఎప్పటికైనా నన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసినా అతనెవరో తెలుస్తుందా అని అనుకుంది. అతను అభయ్ అని సమీరకు తెలుస్తుందా? రాబోయే రోజులు ఆ ఇద్దరి మధ్య ఎలాంటి అగాధాన్ని సృష్టించనుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.